నువ్వు ఓకేనా? హే, నువ్వు ఇలా మాటి మాటికి ఏడుస్తూ ఉంటే ఏం బాగోలేదు. నీకు డార్క్ సర్కిల్స్ వస్తాయి. అంతేకాదు, ఇలా ఏడుస్తూ ఉండటం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మనం తర్వాత ఏం చేయాలో దాని గురించి మాత్రమే ఆలోచించాలి. నీలాగైతే నేను ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ఇక్కడ మంచి ఫుడ్ దొరుకుతుందా? ఫుడ్ వెళ్దాం. సార్ మీకేం కావాలి సార్? తను అడగనే. అన్న 4 బరోటా, 2 బీఫ్ ఫ్రై, అలాగే 2 చపాతీలో 1 సరే. మీకు? నాకు ఒక టీ మాత్రం చాలు. అనయ్య, ఈయనకి 1. సరే మేడం. అది ట్రావెల్ చేసి చాలా టైర్డ్ అయింది, బాగా ఆకలిగా ఉంది అందుకే. థ్యాంక్ యూ. ఎలా ఉంది? సూపర్గా ఉంది. మీకు వద్దుగా? అనయ్య, బిల్లు. ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. కావాలంటే ఇంకోటి తినొచ్చుగా. హెవీ, హెల్దీ కాదు. బాగా వేడిగా ఉంది చూడు. ఏమైంది? ఇదిగో తిను. పద పద, ఇటువైపు చూసి జాగ్రత్త. హే, ఆహా, బీఫ్ 23. కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఇవ్వండి. కరెక్ట్గానే ఉంది. ఆటో 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 మళ్ళీ వస్తుందిలే, ఏం కాదు. ఇప్పుడు వస్తలే ఇంకో ఆటో. అదిగో వస్తుంది. ఒక నిమిషం, మనం వాళ్ళకి లిఫ్ట్ ఇద్దామా? ఏమైంది? పెళ్ళయ్యాక పెళ్లి కూతురికి పెళ్లి కొడుకే భోజనం లేదా? పెళ్ళా? ఇది పెళ్ళేమీ కాదు. మరి సీరియలా? లేదు. అలాగే వచ్చేసారా? లేదు. లేదన్నయ్య, పెళ్ళే. నాకు ముందు మిమ్మల్ని చూసినప్పుడు మీ ఇద్దరికి మ్యాచ్ అవ్వలేదనిపించింది, కానీ ఇప్పుడు జోడీ భలే ఉంది. నేను కూడా ఒక చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. చివర్లో ఏమైందో తెలుసా? అలా నాకు వయసు అయిపోయింది, తను ఇంకా చిన్న పిల్లలాగే ఉంది.
నన్ను నా కొడుకుని వదిలేసి వేరొకరితో లేచిపోయింది. అదంతా వాళ్ళ ఇష్టం. నేనందులో తలదూర్చుకోదలుచుకోలేదు. మీ విషయంలో అలా జరుగుతుంది అంటలేదు. అందరి తలరాత ఒకేలాగా ఉండదు కదా. మీరిద్దరూ డిన్నర్ రోజు బయటే చేస్తారా? అవును, టైం దొరికినప్పుడు మేము అప్పుడప్పుడు బయటకు వచ్చి భోంచేస్తాం. అది మాత్రమే మాకు సంతోషంగా ఉంటుంది. వీడినిలాగా కేర్ చేయడం, వీడికి కావాల్సింది వండి పెట్టడం, అందులో అప్పుడు ఒక సంతోషం ఉంటుంది కదా. ఏమంటావమ్మా? అవును. వీడు ఎంత పెద్దోడైనా సరే ఖచ్చితంగా నన్ను వదిలి వెళ్ళడు. నా మనసుకి నచ్చని ఏ విషయం వాడు చేయడు. నాకు వాడికి నేను మాత్రమే ఉన్నాం. ఏంటి బాబు? కొంతమంది పిల్లల్ని బాగా చదివించి పెద్ద చేసి అమెరికాకి విదేశాలకి పంపిస్తారు. 10 సంవత్సరాల తర్వాత చూస్తే 20 సంవత్సరాలైనా కూడా వాళ్ళు తిరిగి రారు. అదెంత పెద్ద బాధో తెలుసా? మళ్ళీ చివరిగా ఆస్తిలో వాటా అడిగాడని గొడవ కూడా. కానీ వీడిని చూడండి, వీడికి ఏం అక్కర్లేదు. ఆస్తి కోసం గొడవ పడడు. నేనంటే వాడికి అంతే ఇష్టం. అంతే కదా? పుట్టినప్పుడు వాడి గుణమేంటో అదే చివరి వరకు ఉంటుందంట. ఇంకా కాసేపులో వెళ్ళిపోతాం, సరేనా? సార్, ఆ రైట్ సైడ్లో కాస్త ఆపండి. అదిగో అక్కడే రైట్ సైడ్. దా. ఇంకా ఇది పెళ్లి రోజు రాత్రి. పెళ్లి రోజులో ఇది చాలా ముఖ్యమైన రోజు. పెళ్లి కావాల్సింది రియాలిటీయే. మీకోసం రేపటి నుంచి ఒక కొత్త రియాలిటీ కాచుకుని ఉంది. అప్పుడు కూడా ఇదే ప్రేమతో ఉండాలేంటి? మనం వెళ్దామా? టాటా చెప్పు. ఒక్కొక్కరికి ఎన్నో సమస్య ఉంది కదా. అవన్నీ చూస్తుంటే నా సమస్య చాలా చిన్నది. మీరు నన్ను బస్టాండ్లో డ్రాప్ చేయండి. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. మంచి నిర్ణయం. మీ పేరు సిద్ధు కదా? సరిపోయింది. ఇంతసేపటి తర్వాత నన్ను ఆ ప్రశ్న అడిగేదే. సరే వదిలేయండి. సో క్యూట్. లేదు, సిద్ధార్థ్ నారాయణ. అయ్యో, ఇంత పెద్ద పేరా? మీకు నా పేరు తెలియదు కదా? చెప్పు. స్టెఫీ మాన్యుయల్. ఇది నా పేరు కంటే పెద్దది. ఇంట్లో అందరూ అనాన్ని పిలుస్తారు. మీరు అలాగే పిలవండి. బస్ స్టాప్ దాకేగా. మీరు బస్టాండ్కి వెళ్ళడానికి ముందు ఏదైనా పెట్రోల్ బంక్లో ఆపుతారా? బండ్లో పెట్రోల్ ఉందే. అది కాదు, నాకు ఇప్పుడు స్టమక్ అప్సెట్ అయింది. ఇందాక తిన్న ఫుడ్ వల్ల పీకల దాకా మెక్కావుగా. అది తర్వాత మాట్లాడుకోవచ్చు. స్పీడ్గా వెళ్ళండి. ఇప్పుడు ఎందుకని ఈ పాట పెట్టారు? పాటలు పెడితేనే స్పీడ్గా వెళ్ళగలను. ముందే పాట ఆపేయండి. ఇక్కడ పెట్రోల్ బంక్ పక్కన లేవా? అరే, కాసేపు అడ్జస్ట్ చేసుకోగలవుగా? కుదరదా? సరే, ఓకే. ఓకేనా? లేదు. మెల్లగా వెళ్ళు. తప్పుకోండి.
త్వరగా వెళ్ళకపోతే ప్రాబ్లం అవుతుంది. అది వస్తున్నాడు చూడు. ఆగు ఆగు, ఆ గ్లాస్ కొంచెం తెచ్చు. కొత్తగా పెళ్ళయిందా? బ్లాక్ అండ్ వైట్ వేసుకున్నారు. ఎక్కడికి వెళ్తున్నారా? మేము దగ్గరలో ఉన్న చోటుకి వెళ్తున్నాం. ఓ, చోటుకి పేరు లేదా? మాకు తెలియని చోటు ఉందా? దాని గురించి చెప్పు. దాని గురించి నీకు చెప్పనక్కర్లేదు. చేటప్పా, అసలు మీకు ఏం కావాలరా? ఏం తెలియాలి, తెలియాలి? ఖచ్చితంగా తెలియాలి. ఎక్కడికి వెళ్తున్నారో తెలియాలి కదా. ఇలా చూడు, తనకేమీ తెలీదు. నువ్వు వచ్చి కూర్చో కూర్చో. ఆగండి, వదిలేసి వెళ్ళలేము. ఏంటే? ఏంటేనా? ఏంట్రా? ఏరా లాగి కొట్టేరనుకో పళ్ళు ఊడిపోతుంది. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, రేయ్, నువ్వు పద, కూర్చో. కెమెరా ఉందిరా. ఆగరా. నా గురించి ముందు ఏమనుకుంటున్నారు? కారు ఎక్కు. కూర్చో. ఊరికే ఉండను. సారీ, ప్లీజ్ ప్లీజ్. ఆ రౌడీ గడతో నువ్వెందుకు గొడవ పడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ ఉన్న సమస్యలు చాలవా? మధ్యలో ఈ గొడవలు కావాలా? వాడి కదా గొడవకు వచ్చింది. మీరు మాత్రం మధ్యలో రాకపోతే వాణ్ణి అన్నయ్య, ఉమ్, ఒక హెల్ప్ చేయాలి. ఆ? నాకు వేరొక డ్రెస్ రెడీ చేసి ఇవ్వగలరా? డ్రెస్సా? అంటే ఈ రాత్రి వేళలో? ఈ డ్రెస్ నాకు అన్కంఫర్టబుల్ గా ఉంది. రెస్ట్ రూమ్కి వెళ్ళి మురికైపోయింది. ఆ? ఆ, అది ఆ, నీ కాళ్ళు కొంచెం పక్కన పెట్టుకుంటావా తగలకుండా? అన్నయ్య, ఇది తడిచిపోయింది అంతే. లేదు, అది డ్రెస్ మార్చుకోవచ్చు. చూడు, మనం ఓ పని చేద్దాం. నా గర్ల్ ఫ్రెండ్ ఫ్లాట్కి వెళ్దాం, అక్కడ నువ్వు మార్చుకోవచ్చు. అక్కయ్య అక్కడ లేదుగా? తనకోసారి కాల్ చేసి చూస్తాను. అరేరే, ఇప్పుడు ఏం చేయాలి? నువ్వేం కంగారు పడకో, తన ఫ్లాట్ని ఈజీగా ఓపెన్ చేయగలను. ఎలా ఉంది? మ్మ్. తన కోసం కష్టపడి వెతికి మరీ పట్టుకున్నాను. నా డేట్ ఆఫ్ బర్త్, పాస్వర్డ్. నైస్. అన్నయ్య, ఏమైంది? అక్కడ ఎవరు? సిద్ధు, షిట్. సిద్ధు, ఏ తక్కువ. సిద్ధు, ఇట్స్ డోంట్ నాట్. టచ్ మీ. నేను చూశాను, నా కళ్ళారా చూశాను. వాట్ షుడ్ ఐ థింక్? తెలియకుండా జరిగిపోయింది సిద్ధు. తెలియక్ వాట్? ఏం మాట్లాడుతున్నావు? తెలియకుండా చేసావా? ఆ డ్రెస్ ఇస్తారా? చెప్పు. ఇదా? పసుపు పసుపు. ప్లీజ్ సిద్ధు, నన్ను క్షమించు. No, don't touch me. నన్ను ముట్టుకోవద్దు. అలా చెయ్యొద్దు. ముట్టుకోకుండా మాట్లాడు. ప్లీజ్, ఎవడు వాడు? అర్థం చేసుకో. మళ్ళీ అబద్ధాలు ఆడకు. ఎవడో చెప్పు. తీసి. అది విను, నా పాత కాలేజ్ ఫ్రెండ్. ఏంటి? నేను వాడిని ఎయిర్పోర్ట్ లో చూసిన తర్వాత చూడగానే? అలాగే పాత విషయాలు మాట్లాడుకొని మాట్లాడుకొని తెలియకుండా జరిగిపోయింది. సిద్ధు, ప్లీజ్ నా. నోరు ముయ్. ఏడుస్తున్నావా? నువ్వు ఏడవకూడదు, నేను ఏడవాలి. చేసిందంతా చేసి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? తనెవరు? హ? ఎవరని అడుగుతున్నాను కదా. తను
నాకిప్పుడు అర్థమైంది. నేను లేదని నీకు తెలుసు కదా. నేను ఇక్కడ లేదని నా రూమ్కి వేరే అమ్మాయిని తీసుకొచ్చావు కదా. వాట్ ఆర్ యు సేయింగ్? హ. ఓ, అది గౌన్తో తీసుకొచ్చేసావు. నీకు గౌన్ మీద ఒక ఫిటిష్ ఉంది కదా. నువ్వు ఎలా ఇలా చేసావు సిద్ధు? ఇప్పుడు నాకు ఎలాంటి బాధ లేదు. నీ దగ్గర నేను సారీ చెప్పాల్సిన అవసరమే లేదు. నువ్వు నేను ఒకే తప్పు చేశాం. వీఆర్ ఈక్వల్ సిన్నర్స్. ప్లాన్ చేసుకొని వచ్చావు కదా. అన్నయ్య, అన్నయ్య, మీరు ఏడవకండి. నన్ను ఏడవకుండా ఏం చేయమంటావు? మీరే చెప్పారు కదా ఏడవడం వల్ల ప్రయోజనం లేదని. మీరే ముందుకు వెళ్ళిపోవాలని చెప్పారు కదా. అదంతా చెప్పడం ఈజీ. మీరు ఏడవడం చూస్తుంటే నాకు కష్టంగా ఉంది. ఏడవకండి, ధైర్యంగా ఉండండి. అవును కదా, నేనెందుకు ఏడవాలి? నేనేం తప్పు చేశానని? నీకు హెల్ప్ చేశాను అంతే. నేనిక ఏడవను, ఏడవను అంతే. నేనిక ఏడవను, అర్థమైందా? ఎక్కు. వెళ్దామా? వెళ్దాం. అన్నయ్య, మీరు దిగులు పడకండి. నాకేంటి దిగులు? నాకే దిగులు లేదు. ఎందుకని కోపడుతున్నారు? నేనే కోపడటం లేదు. నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉంటావా? ఈ ప్రపంచంలో అమ్మాయిలు అసలు నమ్మకూడదు. నన్ను తనే వెతుకుంటూ వచ్చింది తెలుసా? తెలీదు. నువ్వు ఏ ధైర్యంతో అన్నీ వదిలేసుకొని ఇక్కడి దాకా వచ్చావు? ప్రేమ తొక్క. నాకిక ఎవత్తి వద్దు. అమ్మా, సిద్ధు, నువ్వు రావటానికి లేట్ అవుతుందా? బాబు, హలో హలో, నేనే అయ్యా. అమ్మా, ఇదిగో వస్తున్నా. నువ్వు ఇందాక కాల్ చేసినప్పుడు నేను కాస్త టెన్షన్గా ఉన్నాను. అందుకే నీతో కోపంగా మాట్లాడాను. నీకేమైందయ్యా? ఏం ఒకలాగా మాట్లాడుతున్నావు? సమస్య లేదమ్మా. అమ్మా, నువ్వు తిన్నావా? లేదయ్యా, కాస్త నీళ్లు తాగాను. నాకు ఆకలేదు. నువ్వు తొందరగా రా అయ్యా. అలాగే అమ్మా. అన్నయ్య, నేను వెళ్ళిపోతాను. నన్ను బస్టాండ్లో డ్రాప్ చేయండి. నాకు అదృష్టమే లేదు. నా తలరాత ఇంతే. నేను వచ్చిన తర్వాత కదా మీకు ఎన్ని సమస్యలు. నేను వెళ్ళిపోతాను.
నువ్వు వెళ్లే ముందు డ్రెస్ మార్చుకుంటావా? లేదు పర్లేదు, నన్ను బస్టాండ్లో డ్రాప్ చేయండి. ఆ, ఇది ఏనా చిరు ప్రేమ మీకు గౌన్ బాగా ఇష్టమా? కలయేనా నిజమేనా నన్ను తాకే సుగంధం ఇదేదో మౌనం పాడే రాగం జాలమా కన్నుల్లో కదిలే భావం నే చదివా ఇదేదో కాలం మాడే ఆటేనంటావా అయినా బాగుందిలే నాలో నీవేనా నీలోనా అన్నయ్య థ్యాంక్స్, మీరు లేకపోతే ఇబ్బంది పడేదాన్ని. సరే మీరు బయలుదేరండి, మీ అమ్మ కాల్ చేసే ముందు మీరు బయలుదేరండి. హే, ఇది మామూలే. అమ్మి పాటికి తినేసి పడుకుని ఉంటుంది. అవును, ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? వెళ్ళిపోవడమే. ఓ. ఎందుకంటే మీకు జరిగినట్టు నాకు జరిగిందంటే నేను తట్టుకోలేను. తెలియకుండా పోవడమే మంచిది. చూడు, టెన్షన్ తగ్గించుకోవడానికి చాక్లెట్ ఉంది కదా, అది ఇస్తావా? ఆ, లేదు, ఒకసారి ట్రై చేద్దామని. ఆ మొత్తం తినేయండి. పర్లేదు, థ్యాంక్స్. వెళ్ళేస్తాను. మీరు ఏడుస్తే అంత అందంగా లేదు, నవ్వితే బాగున్నారు. మీరు మంచివారు, మంచి జరుగుతుంది. వస్తాను. ఓకే. చిలినీపై మనసాయి మరులేవో విరిసేలే నిను వీడి క్షణమైనా నిలిచేనా చెలి కావాలా? వద్దు. టెన్షన్గా ఉంటే చాక్లెట్ తింటే బాగుంటుంది. టెన్షన్ తగ్గుతుంది. ఇది ఏనా చిరు ప్రేమ చిగురించే మదిలో కలయేనా నిజమేనా నన్ను తాకే సుగంధం ఇదేదో మౌనం పాడే రాగం జాలమా కన్నుల్లో కదిలే భావం నే చదివా ఇదేదో కాలం మాడే ఆటేనంటావా అయినా
చూస్తుంటే నాకు బాధగా ఉంది. ఏడవకండి, వెళ్దాం పదండి. హే, నేను ఎందుకు నిన్ను అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చాను తెలుసా? తనకేమైందో తెలుసుకోవాలి కదా. తనని వెతుక్కుంటూ నువ్వు చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చావు కదా. ఆ, అప్పుడు నీలాంటి వ్యక్తితో తను ఎందుకలా నడుచుకున్నాడో తెలుసుకోవాలి. అప్పుడే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ, లేదనుకో ఆ? అది ఎప్పుడు మారిన ఒక బాధలాగా అలాగే ఉంటుంది. అదే మంచిది కాదు. ఉమ్, అందువల్ల వాడు ఎక్కడున్నాడో మనం కనిపెట్టాలి. ఆ. ఉమ్. నువ్వు నన్ను అడిగావు కదా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని. హ్మ్, రిలేషన్షిప్ విషయంలో నా పరిస్థితి నీకంటే ఘోరం. ఆ, ఇంతకుముందు కూడా చాలా బ్రేకప్స్ జరిగాయి. హ్మ్. ఉమ్, ఎప్పుడైతే పెళ్లి చేసుకుందాం అనుకుంటానో అప్పుడు బ్రేకప్ అవుతుంది. కాసేపు కూర్చొని ఏడుస్తాను, ఆ, తర్వాత అంతా ఓకే. నాకు అలవాటు అయిపోయింది. అలాగా. ఇక పెళ్ళి అక్కర్లేదని అనుకున్నాను, కానీ మా అమ్మ కోసమే. ఉమ్, నాకు ఎలాగైనా పెళ్లి చేయాలని మా అమ్మ కోరిక. నేను అమ్మ కోసమే ఐశ్వర్యాన్ని మీట్ అయ్యాను. ఉమ్. ఈసారి అంతా ఓకే అని అనుకున్నాను. చివరికి ఇలా జరిగింది. ఏం చెప్పాలి? సరే వదిలేయండి. అది గుడి గంట కాదు, క్లాక్ సౌండ్. ఇక్కడున్న పాతకాలపు క్లాక్. అవును, దేవుడి మీద నమ్మకం లేదన్నా? అన్నను కానీ ఉండుంటే మీరు వెంట్రుకలు తెల్లబడ్డాయి. అలాగా? ఉమ్, ఓకే. ఉమ్, అవును, ఉమ్. డ్రెస్ మార్చుకోవాలిగా. ఆ, ఒక నిమిషం ఇప్పుడే వస్తాను.